కోటికి పైగా ఖర్చు చేసి యార్డ్ నిర్వహణకు లైసెన్స్ తెచ్చుకున్నానని బయట నుంచి భారీగా ఇసుక వాహనాలు వస్తున్నా వాటిని అడ్డుకోకపోవడంతో నష్టం వస్తుందని ఒంగోలు పట్టణంలోని ఇసుక డంపింగ్ యార్డ్ నిర్వాహకుడు భారత్ ఆవేదన వ్యక్తం చేశాడు. వారిని అడ్డుకోండి, లేదంటే నా లైసెన్స్ రద్దు చేయండి అంటూ ఒంగోలులో ఇసుక యార్డ్ నిర్వహిస్తున్న భరత్ అనే వ్యక్తి మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కి వినతి పత్రం అందజేశారు. 40కి పైగా ఇసుక డంపింగ్లను నిర్వహించి అక్రమంగా వారంతా ప్రైవేటుగా ఇసుక డంప్ చేసి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వాహనాలను అడ్డుకోలేకపోతే తన లైసెన్స్ రద్దు చేయాలని భరత్ కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణా వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. అక్రమ ఇసుక, అక్రమ రవాణా అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకుంటే నా మీదే కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇసుక నిర్వహణ సాధ్యం కాదని మైనింగ్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సార్ అంటే చెప్తున్నా అవునా, అదే మేము అడుగుతున్నాం కూడా ఎందుకంటే సార్ మా కంపెనీ ఫ్యూచర్ ట్రాన్స్ అండి. ఇక్కడ ఆథరైజ్డ్ ఒంగోలు శాండ్ డిపో రన్ చేస్తాము. మాకు ఈ లైసెన్స్ 2024 నవంబర్లో మాకు ఇచ్చారండి. టు రన్ ప్రజలకి సీఎం గారు ప్రజలకి ఇసుక అందుబాటులో ఉండటానికి మన ప్రకాశం జిల్లాలో నది లేకపోవటం వల్ల నెల్లూరు నుంచి సప్లై చేయడానికి ప్రజలకు అందుబాటులో ఉండటానికి మాకు ఈ లైసెన్స్ ఇచ్చారండి. మేము జనవరి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేసాము. జనవరి నుంచి ఈలోగా మా ప్రకాశం జిల్లాలో అనాథరైజ్డ్ ఈ శాండ్ డంప్స్ టౌన్లో దాదాపు 30-40 వరకు ఉన్నాయండి. వీళ్ళందరూ రెగ్యులర్గా ఈ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం, ఇదంతా డంప్ చేసుకోవటం, దాని నుంచి అమ్ముకోవటం, ఇదొక డైలీ ఇదిగా వచ్చింది. తర్వాత మేము మాకు శాండ్ డంప్ ఇవ్వగానే మేము అధికారులను రిక్వెస్ట్ చేశాము. మాకు ఒక లిమిట్ ఇచ్చారండి, ఇంత టన్స్ స్టాక్ పెట్టాలి. ఇదంతా మేము ఇంత టన్స్ స్టాక్ పెట్టి ఇది రన్ చేయాలంటే ఈ ప్రైవేట్గా చాలామంది అనాథరైజ్డ్ ఇల్లీగల్ శాండ్ డంప్స్ రన్ చేస్తున్నారు. వాటి మీద రిపీటెడ్గా మేము మల్టిపుల్ టైమ్స్ యాక్షన్ తీసుకోమని రిపీటెడ్గా ఇచ్చామండి. దాని మీద మాకు ఎటువంటి యాక్షన్ రాలేదు. మేము ఒక 1.5 month రన్ చేయగానే వీళ్ళు ఈ ప్రైవేట్ శాండ్ డెవలపర్స్ అందరూ, ఈ డంప్ యార్డ్ ఓనర్లు అందరూ ట్రాక్టర్ల ఓనర్ల ముసుగులో కలెక్టర్ గారికి రిపీటెడ్గా మా మీద గ్రీవెన్స్ ఇచ్చి మీడియాలో రాంగ్ ఆర్టికల్స్ రాపిచ్చేసరికి మేము ఇది చేయలేక మేము ఫిబ్రవరిలో విత్డ్రా అయ్యి మా సొంత వ్యాపారాలు మేము చేసుకున్నామండి. లాస్ట్ మంత్ 13వ తేదీ కలెక్టర్ గారు పిలిచారు. మీరు ఎందుకు స్టాక్ పెట్టట్లేదు అని చెప్పి కలెక్టర్ గారు పిలిచారండి. మాకున్న ప్రాబ్లమ్స్ ఇవి, మీ రైనీ సీజన్ వచ్చేసరికి మీరు స్టాక్ పెట్టాలి కదా అని చెప్తే మేము ఆపరేట్ చేయటం మానేసామండి. మా మీద చాలా కంప్లైంట్స్ వచ్చి చాలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మాకు మీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదని చెప్పి మేము ఆపేసాము అని చెప్పాము. మేడం అప్పుడు ఖచ్చితంగా మీకు ఇల్లీగల్ శాండ్ యార్డ్స్ ఇవి ఏమీ లేకుండా మేము చూస్తాము, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పిన మీదట మేము మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేసాము. మేము ఆపరేషన్ స్టార్ట్ చేసాక ఒక 15 రోజుల్లోనే మా మీద మళ్ళీ ఈ ఇల్లీగల్ స్టాక్ పాయింట్ వాళ్ళు వీళ్ళందరూ రిపీటెడ్గా మళ్ళీ కలెక్టర్ గారికి, డీడీ గారికి గ్రీవెన్స్లు ఇచ్చి మా మీద రాంగ్ కంప్లైంట్స్ అన్నీ ఇస్తున్నారండి. రాంగ్ కంప్లైంట్స్ ఇచ్చిన మీదట దానికి లాస్ట్ కొన్ని పత్రికల్లో 4 రోజుల క్రితం వాళ్ళ వాదనకి ఎండార్స్ చేసినట్టుగా అధికారులు కూడా చెప్పినారు. సో ఇక మీదట మేము మేము ఈ స్టాక్ పాయింట్ మేమైతే చాలా నిబద్ధతగా ఒక కాటా పెట్టడం ఇవన్నీ చేసామండి.
కానీ ఇక్కడ పరిస్థితులకు మేము రన్ చేయడానికి అనుకూలంగా లేవు. అందుకని క్యాన్సిలేషన్ నిమిత్తం మేము సార్ని కలిసి మాకు దాదాపు ₹1 కోటి వరకు లాస్ వచ్చిందండి. మాకు ఏదన్నా సార్ని అదే రిక్వెస్ట్ చేశాము, ఇక్కడ డీడీ గారిని, రేపు కలెక్టర్ గారికి కూడా ఇదే రిక్వెస్ట్ పెట్టుకుంటామండి. మాకు మేము నష్టపోయింది ఏదన్నా వాళ్ళు ఎలా చేస్తే మేము అది సరెండర్ చేసేసాము లైసెన్స్. చేయడానికి వచ్చామండి. సార్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో ఇంక దాని మీదట మేము ఫర్దర్గా ముందుకెళ్తాం.